చూడండి, అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘపీఠతో మాట్లాడుతున్నాడు. చదువమా. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును, చేయువాడును ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. ఆయనే ఎవరు? ఆయన అనగా ఎవరు? లోక రక్షకుడు, పాపుల రక్షకుడు. విజ్ఞాపన చేసేవారు ఎవరంటే మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన కోసం విజ్ఞాపన చేయడానికి ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. మరి మనము దేశంలో నశించిపోతున్న ప్రజల కోసం విజ్ఞాపన చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నామా? నశించిపోతున్న ప్రజల కోసం, పాడైపోతున్న ప్రజల కోసం, శిథిలమైపోతున్న ప్రజల కోసం, చిన్న భిన్నమైపోతున్న ప్రజల కోసం, చెడిపోతూ పడిపోతున్న ప్రజల కోసం విజ్ఞాపన చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోగలుగుతున్నామా? మన కొరకు జీవం కలిగిన దేవుడు విజ్ఞాపన చేస్తున్నారు. మనం తప్పిపోకూడదని, మనం పడిపోకూడదని, మనం చెడిపోకూడదని. వారు నా రక్తంలో కడగబడ్డారు, వారు నా యందు విశ్వాసం ఉంచారు, వారు నా ఆత్మచేత ఉద్రేకింపబడ్డారు. కాబట్టి వారు పడిపోకూడదు, తప్పిపోకూడదు, చెడిపోకూడదని మన కోసం ఆ ప్రభువు యేసు క్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఏ పాపం చేయని యేసు ప్రభువే పాపుల కోసం భూలోకంలో ఒక రక్షకుడిగా జన్మించిన యేసయ్యే మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటుంటే మనము మన రాష్ట్రాల కోసం, మన ప్రజల కోసం, మన జిల్లాల కోసం, మన బంధువుల కోసం విజ్ఞాపన చేసే వారు ఉంటున్నామా? విజ్ఞాపన కర్తలుగా మన జీవితాలను మలుసుకోగలుగుతున్నామా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రోమా పత్రికలో 8వ అధ్యాయము దేవుని ప్రజలుగా ఈ 34వ వచనంలో మరొకసారి చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చూసారా? శిక్ష విధించువాడు ఎవడు? పాపం చేసిన వ్యక్తికి శిక్ష విధించేవాడెవడు? మోసం చేసిన వ్యక్తికి శిక్ష విధించేవాడెవడు? అన్యాయం చేసిన వ్యక్తికి శిక్ష విధించేవాడెవడు? ద్రోహం చేసిన వ్యక్తికి శిక్ష విధించేవాడెవడంటే ఆయనే క్రీస్తు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిక్ష విధించేవాడు ఆయనే కనుక శిక్షించు, తప్పించు ప్రభు అని ప్రార్థన చేసే బిడ్డగా నీవు మనసు మార్చుకుంటున్నావా? ఆ శిక్షించి తప్పించయ్యా, ఆ శిక్షణ మీదకి రాకుండా చేయని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎందుకంటే యేసు క్రీస్తే శిక్ష విధించేవాడు. ఇప్పుడేదో ఆశీర్వాదం వచ్చిందని, ఇప్పుడేదో దీవెన వచ్చిందని, ఇప్పుడేదో కృప దొరికిందని, ఇప్పుడేదో క్షేమం ఉన్నామని, ఇప్పుడేదో 4 బిర్యానీలు 5,000 నోట్లోకి వెళ్తున్నాయని, ఇప్పుడేదో 10 రూపాయలు సంపాదించుకున్నానని సంకల పట్టుకుంటున్నావేమో. ఆత్మీయ జీవితం లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, విజ్ఞాపన ప్రార్థనకు రాకపోతే, వృద్ధాన ఆరాధనకు రాకపోతే శిక్ష విధించేవాడు క్రీస్తు యేసే. మా ఆయన కొడతాడండి అని భయము భార్య కొట్టారు. ఈ దినాల్లో లేదండి, భర్తల్ని కొట్టేస్తున్నారు భార్యలు. మీరు అలా ఉండకూడదు. భర్త మాట మీరేదో చూపాలి, భర్తకు లోపడాలి. మా అమ్మ కొడుతుందనే భయం లేదండి, ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. తల్లుల మీద తిరుగుబడుతున్నారు, తల్లుల మీద ఎగబడుతున్నారు. నేను కన్నందుకు, నేను పెంచినందుకు, నీకు గొడవలు తీర్పించినందుకు తల్లించుకోవడానికి తల్లి ఆ శ్రమ పడింది. భయం ఉందా నీకు? భక్తి ఉందా నీకు? ఏ భక్తి నువ్వు చేస్తున్నావు?
బైబిలేని భక్తి, దైవజనుడిగా తెలియజేస్తున్నాను, బైబిలేని భక్తి చేస్తే నీకు శిక్ష విధించేవాడు క్రీస్తు యేసే. నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ నడవడికను బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి నీకు శిక్ష విధించేవాడు యేసు క్రీస్తే. జాగ్రత్త. తల్లికి లోబడుతున్నావా? తండ్రికి లోబడుతున్నావా? దైవజనుడికి లోబడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? లేక లోక ఆశలకు లోపడ్డావా? శరీర ఆశలకు లోపడ్డావా? సుఖంగా తిందాం, సుఖంగా జీవిద్దాం, సుఖంగా బ్రతుకుదాం, నాకేంటి, నాకు చక్కని ఉద్యోగం ఉంది, నాకేంటి, నాకు చక్కని వ్యాపారం ఉంది, నాకేంటి, నాకు చక్కని బలం ఉంది, ఆరోగ్యం ఉంది అనుకుంటున్నారేమో. జాగ్రత్త. శిక్ష విధించేవాడు యేసుక్రీస్తే. ఎందుకో తెలుసా? నీకు భక్తి లేనందువలన, నీకు విశ్వాసం లేనందువలన, నీకు ప్రార్థనా జీవితం లేనందువలన, నువ్వు దేవుని సన్నిధికి రానందువలన, నీ తల్లికి లోబడినందువలన, నీ తండ్రిని ప్రేమించినందువలన, నీవు దేవునికి లోబడినందువలన, నువ్వు సేవకుని మాటకు ఆ ఎదురు చెప్పినందువలన నీకు శిక్ష విధించేవాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం.